హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ 2026కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఏపీ టెట్ 2026 అప్లికేషన్స్ క్లోజ్డ్ అంటూ మనం వెబ్సైట్ లో కూడా చూస్తూ ఉన్నాం. మరి జూలై 5, 2026వ తేదీతో ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకున్న సమయం ముగిసింది. మరి టోటల్ గా ఏపీ టెట్ కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే సమాచారాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం టెట్ కు 2.13 లక్షల దరఖాస్తులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం గడువు ముగిసే సమయానికి 2,13,520 అప్లికేషన్లు అందాయి. వీరిలో ఇన్ సర్వీస్ టీచర్లు 74,295 మంది ఉన్నారు. ఈ ఉపాధ్యాయుల్లో అర్హత ఉన్నవారు 2 పేపర్లు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇన్ సర్వీస్ టీచర్లు 84,321 పేపర్లు రాయనున్నారు. 1,39,225 మంది సాధారణ అభ్యర్థులు 1,52,844 పేపర్లు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు రోజు 2 సెషన్స్ లో టెట్ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి టెట్ కు 2.13 లక్షల దరఖాస్తులు అనేవి వచ్చాయి. ఇందులో మరి 1,39,225 మంది సాధారణ అభ్యర్థులు, అంటే డిఎస్సి రాయాలి అనుకునేటటువంటి అభ్యర్థులు ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇందులో 74,295 మంది ఇన్ సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు. ఇక ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు 2 సెషన్స్ లో టెట్ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఇక మరోపక్క కొనసాగుతున్న డిగ్రీ లెక్చరర్ల బదిలీలు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. అటానమస్ కాలేజీల్లో 363 మంది లెక్చరర్లు సోమవారం బదిలీ అయ్యారు. నాన్ అటానమస్ కాలేజీల బదిలీల ప్రక్రియ సోమవారం రాత్రికి పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఆదివారం అటానమస్ కాలేజీల బదిలీలు చూపించలేదని లెక్చరర్లు ఆందోళన చేసి బదిలీల ప్రక్రియను బహిష్కరించారు. దీంతో ప్రక్రియను తిరిగి సోమవారం చేపట్టారు. ఇక మరోపక్క ఉపాధ్యాయుల యొక్క సర్దుబాటు అనేది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మొత్తానికి ఉపాధ్యాయుల లెక్క తేలింది అంటూ కూడా సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. 7,129 మంది మిగిలిపోయారు. కొలిక్కి వచ్చిన మిగులు ఉపాధ్యాయుల సంఖ్య అత్యధికంగా 4,140 మంది ఎస్జిటిలు, 2,989 మంది స్కూల్ అసిస్టెంట్లు. పాఠశాల విద్యాశాఖలో మిగులు ఉపాధ్యాయుల లెక్క తేల్చారు. సెకండరీ గ్రేడ్లతో పాటు పలు సబ్జెక్టులకు చెందిన స్కూల్ అసిస్టెంట్లు కలిపి మొత్తం 7,129 మందిని మిగులు ఉపాధ్యాయులుగా నిర్ధారించారు. వీరిలో అత్యధికంగా 4,140 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లే ఉన్నారు. కాగా మిగతా 2,989 మందిని స్కూల్ అసిస్టెంట్లుగా గుర్తించారు. జూన్ 30 నాటికి విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రతిపాదికన మిగులు ఉపాధ్యాయుల సంఖ్యను నిర్ధారించారు. కాగా గతేడాది చేపట్టిన బదిలీల్లో 4,760 మంది స్కూల్ అసిస్టెంట్లు మిగులు ఉపాధ్యాయులుగా ఉండగా వీరందరినీ ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతులను ప్రభుత్వం కల్పించింది. ఈసారి సెకండరీ గ్రేడ్ టీచర్లు వేలల్లో ఉండడంతో ఎలా సర్దుబాటు చేయాలి, వారిని ఎక్కడికి పంపించాలన్న అంశంపై విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. ఇదే తరహాలో స్కూల్ అసిస్టెంట్ల సర్దుబాటుపై కార్యాచరణ చేపట్టింది. మొత్తానికి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 4,140 మంది ఎస్జిటిలు అత్యధికంగా ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. మరోపక్క 2,989 మంది స్కూల్ అసిస్టెంట్లు కూడా మరి మిగిలిపోయారు. మొత్తం అందరూ కలిపి 7,129 మంది ఉపాధ్యాయులు మిగిలిపోయారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి వీరందరినీ కూడా ప్రభుత్వం సర్దుబాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇక మరోపక్క ఈ నెల 17వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరగబోతోంది. మరి రంపచోడవరంలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనబోతున్నారు. ఈ నెల 17న అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రంపచోడవరంలో జరిగే మెగా పీటీఎం లో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొననున్నారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు అన్ని పాఠశాలల్లో ఈ సమావేశాలు జరుగుతాయని, విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేస్తారు అని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ నెల 17వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మరి మెగా పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ కు సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. మరోపక్క నవోదయ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించిన అర్హత పరీక్ష నోటిఫికేషన్ సోమవారం వెలువడింది. ఈ నెల 31 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది నవంబర్ 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 665 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. https://navodaya.gov.in వెబ్సైట్ లో విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. కాబట్టి నవోదయ విద్యాలయాలలో 2027-28 అంటే వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ కావాలనుకునేటటువంటి వారు మరి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. అంటే కేవలం మధ్యాహ్నం మాత్రమే భోజనం అనేది విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ కూడా మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు దేశవ్యాప్తంగా సర్కార్ బడుల్లో బ్రేక్ఫాస్ట్ అందించాలి అని ఆలోచిస్తోంది. ఇంటర్ వరకు భోజన పథకం విస్తరణ దేశవ్యాప్తంగా అన్ని సర్కార్ బడుల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రీ ప్రైమరీ నుంచి 8వ తరగతి వరకు అమలు చేస్తున్న పీఎం పోషణ్ పథకాన్ని ఇంటర్ వరకు విస్తరించేందుకు సైతం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలపాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ తాజాగా లేఖలు రాసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2027-28 నుంచి ఈ పథకాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అమలు చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఐపీఈ మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్లు విడుదల. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల కోసం మార్చిలో నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సబ్జెక్టుల వారీగా అధికారిక మోడల్ ప్రశ్నాపత్రాలు, బ్లూ ప్రింట్లు, వెయిటేజీ పట్టికలను విద్యాశాఖ ప్రకటించింది. 100 మార్కుల కొత్త సరళికి అనుగుణంగా మోడల్ పేపర్లను రూపొందించింది. జనరల్, వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు అవసరమైన అన్ని ప్రధాన సబ్జెక్టుల మోడల్ పేపర్లు పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, వొకేషనల్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, హిస్టరీ పేపర్లు వెబ్సైట్ లో పెట్టింది. పాఠ్యాంశాల్లోని ఏ చాప్టర్ల నుంచి ఎలాంటి ప్రశ్నలు, వ్యాసరూప, సంక్లిష్ట, అతి సంక్షిప్త ప్రశ్నలు వస్తాయి, ఏ విభాగానికి ఎంత వెయిటేజీ మార్కులు కేటాయించారనే పూర్తి వివరాలు బ్లూ ప్రింట్లలో పొందుపరిచారు. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ బ్లూ ప్రింట్స్ మరియు మోడల్ పేపర్స్ ను రెఫర్ చేయవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.